శరణార్థులు వాస్తవంగా అమెరికా వాళ్ళు ఎందుకు ప్రోత్సహిస్తుంటారంటే, ఇప్పుడు మన వాళ్ళకి ఇండియన్స్ కనుక అరే మీరు వచ్చేసేయండి అయ్యా మీకు ఫ్రీగా వీసా ఇస్తామంటే దాదాపుగా ఓ 50 కోట్ల మంది భారతీయులు అమెరికాలోనే ఉంటారు. చివరికి అమెరికా మిగలదనమాట. అందుకని డైరెక్ట్గా కాకుండా మన వాళ్ళనేమో రకరకాల ఇబ్బంది పెడతారు. ఎందుకంటే మన వాళ్ళు బుర్ర తెలిసిన నిపుణులు కాబట్టి బుర్ర తెలిసిన వాళ్ళు వాళ్ళకు ఉండకూడదు. బ్రతుకు తెరువు కోసమని వలస వచ్చి శరణార్థులుగా ఉంటే హక్కులు అడగలేరు. అప్పుడు ఇచ్చిన హక్కే గ్రేట్గా ఉంటుంది, ఇస్తే గ్రేట్గా అనిపిస్తుంది. ప్లస్ వాళ్ళు చీఫ్ అండ్ బెస్ట్గా పనిచేస్తారు. ఒకటి 10,000 రూపాయలకు పనిచేసే చోట వీళ్ళు అతి చీఫ్గా పనిచేస్తారు. ఇదే కాన్సెప్ట్తో నడుస్తున్నట్టుదే అమెరికన్ గేమ్. ఇప్పుడు ఇందులో అమెరికాకి ఈ మధ్యకాలంలో పెరిగింది ఏది, ట్రంప్ హయాంలో వలసల్ని కంట్రోల్ చేస్తాం అని చెప్పి ట్రంప్ అంటే ఆనాడు ట్రంప్ను ఓడగొట్టారు ప్రజలు. ఎందుకంటే ఇదే కారణం, చీఫ్ లేబర్ వస్తున్నారు కదా ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వీటి నుంచి ట్రంప్ చెడగొడుతున్నాడని. ఇప్పుడు అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే 5,000% పెరిగిపోయిందట మైగ్రెంట్ సంబంధించినటువంటిది. ఇది ఇప్పుడు చర్చకు వస్తుంది. ఈ ఎన్నికల్లో అదొక కీలకమైన టాపిక్ అవుతుంది.